అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. పూజ మనం ఎంతో శ్రద్ధగా, ఇష్టంగా చేసుకుంటాము. అంటే కొంచెం కష్టం అనిపించినా మనకి చాలా ఇష్టంగా చేసుకుని అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అబ్బా! అంటే ఎవరింట్లో వాళ్ళకలా అనిపిస్తుంది ఖచ్చితంగా. చిన్నగా కలశం పెట్టుకున్నా, పెద్ద ఎత్తున చేసుకున్నా, ఎలా చేసుకున్నా వాళ్ళ ఇంటికి అమ్మవారు వచ్చినట్టుగా, ఎంతో అందంగా అలా కూర్చున్నట్టుగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళకే అనిపిస్తుంది అంతే అది. నా మనసుకు కూడా అలాగే అనిపించింది. అబ్బా! ఎంత కళగా ఉన్నారు అసలు పూజకి అది ఎంత బాగుందంటే నేను ఎక్కడైతే కూర్చోబెట్టిన అమ్మవారిని అందరు అమ్మవార్లు బాలా త్రిపుర సుందరి అమ్మవారి, వరలక్ష్మీదేవి, కలశం, చిన్నగా లక్ష్మీదేవి అందరూ ఎంత కళ వచ్చింది పువ్వులతోటి, ఆ డెకరేషన్ తోటి అని అనిపించడు ఇష్టంగా అనిపిస్తుంది. అంటే మనసుకు ఆనందంగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ తీసేయాలి, మళ్ళీ మనం ఉద్వాసన కదా చెప్పి తీసేస్తాం కదా, మళ్ళీ అవన్నీ తీసినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది, ఉంచుకోవాలనిపిస్తుంది. మళ్ళీ అంత ప్రత్యేకించి ఎన్నాళ్ళని పూజ చేస్తాం మళ్ళీను. ఎన్నో కొన్ని రోజులకైనా మనం మళ్ళీ ఉద్వాసం చెప్పి తీయాలి కింద అమ్మవారిని. అలా అనుకున్నప్పుడు కొంచెం మనసు కష్టంగా అనిపిస్తుంది. ఆల్రెడీ నేను రోజు వీడియోలో మీకు కొంచెం కొంచెం కూడా షేర్ చేస్తున్నాను, కానీ మరి నేను ఏం పిండి వంటలు వండానో మీకు నేను షేర్ చేయలేదు కదా. ఆ బిట్ ఇక్కడ ఉందనమాట. నా వీడియోలు దొరకలేదు, నాకు మిస్ అయిపోయింది అనుకున్నాను. కానీ ఆ రోజు పూజకి నేను ఏంటంటే పులిహార, బూర్లు, దద్దోజనం, పరవాన్నం, ఉండ్రాళ్ళు 5 రకాలు చేశాను. అలాగే వడపప్పు, పానకం, పళ్ళు, ఇవన్నీ ఇంకా కొబ్బరికాయ, ఇవన్నీ మనం కామన్గా పెట్టుకునేవే కాబట్టి అవన్నీ చెప్పి ఆ రోజు సాయంత్రం అంటే ఉదయం ఇవన్నీ నైవేద్యం పెట్టి మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన అది చేసుకుని మళ్ళీ పండు నైవేద్యం పెట్టి ముత్తైదులు అందరూ వచ్చే ముందు చక్కగా అలంకరణ అది చేసుకుని అంతా రెడీగా ఉన్నానమాట. అంటే కొంతమంది ఏంటంటే ఒకరోజు ఉంచుతారు, కొంతమంది అంటే ఒకరోజు అంటే ఆ రోజే ఉద్వాసన చెప్పి అంటే కొంచెం కదిపితే నెక్స్ట్ డేకి తీసేయచ్చు అనమాట. లేదంటే రెండో రోజు కూడా ఉంచి మూడో రోజు తీస్తారు, లేదా కొంతమంది 5 రోజులు ఉంచుతారు. అలా మన ఇష్టం అనమాట. మన శక్తి కొద్ది మనం చేసే పూజకి తగ్గట్టుగా ఎలా చేస్తాం అనేది. అందరూ ఏంటంటే మూడో రోజుకి కదిలించేస్తారు మ్యాక్సిమము. ఇక్కడ బయట ఎలా చేసుకున్నాడో లోపల ఏంటంటే ఎప్పుడు కామాక్షి దీపం పెట్టుకుంటారు కదా, అలా కామాక్షి దీపం అది పెట్టుకుని లోపల సింపుల్గా అలంకరణ చేసుకుని పెట్టుకున్నాను. సాయంత్రం మళ్ళీ ఎందుకంటే భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా సర్దుకొని భోజనం చేసి మళ్ళీ హాల్ అంతా క్లీన్ చేసుకుని సాయంత్రం మళ్ళీ ముత్తైదులు వచ్చేయడానికి అంతా రెడీ చేసుకోవాలి కదా. నేను చెప్పాను కదా, పసుపు కుంకుమలు ప్యాకెట్లు ఇవ్వడం కన్నా చక్కగా ఇలా మనం ఆడించుకున్న పసుపు కుంకుమ, ఇచ్చే పసుపు కుంకుమ మంచిది ఇస్తే మంచిదని. కానీ ప్లాస్టిక్ తప్పలేదు. పొట్లాలు చుట్టడం అంటే నాకు రాదు, మా అమ్మాయికి రాదు. ఎందుకంటే మా అమ్మాయికి ఇష్టమైన పని ఇదంతాను. అమ్మ చిన్న జిప్లాక్స్ ఉన్నాయి కదా, అందులో వేసేస్తాను, ఈసారికి ఇంకా పోన్లే అందని ఇంకా ఒప్పుకున్నాను. అందుకని ఆ డ్యూటీ అంతా మా శ్రావణిదే. చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, దానికి 4-5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఈ బాధ్యత అందే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని నేనైనా మర్చిపోతానేమో కానీ ఒక్కసారి చెప్తే చాలు, అమ్మ పసుపు కుంకుమ వెయ్యాలి, వెయ్యాలి, అలాగే 2 తమలపాకులు, 2 పళ్ళు, ఏదైనా మనం గిఫ్ట్ ఇస్తామంటే గిఫ్ట్లో ఏం వెయ్యాలో అవి. అంటే నేను తీసుకున్నాను కదా, మన బాక్సులు తీసుకున్నాను చెప్పాను కదా, అందులో ఒక 4 గాజులు వెయ్యాలమ్మా అని చెప్పాను. ఇప్పుడంటే పెద్ద పిల్ల అయిపోయింది కాబట్టి సరే, కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇష్టంగా చేసే పని. శనగలంతా ఒక కవర్లో, అది కూడా బుజ్జిగా ఒక క్యూట్గా ఉండే ఒక జిప్లాక్లో అనమాట. పర్వాలేదే మార్చు అన్నా కూడా లేదమ్మా ఇలాగే బాగుంటుందని చెప్పని అన్నీ నీట్గా సర్ది బ్లౌజ్ పీసు, యాక్చువల్గా బ్లౌజ్ పీస్ మర్చిపోయాను. ఆ తర్వాత మళ్ళీ తనే గుర్తు తెచ్చి బ్లౌజ్ పీసులు తెచ్చి మళ్ళీ పెట్టాను. ఫైనల్గా ఒకసారి మా అమ్మవారిని మీరు తనివి మీరు చూస్తే అప్పుడు మళ్ళీ అన్నీ తీయడం అది కొంచెం మనసు కష్టంగా ఉన్నా కూడా తప్పదు కదా, తీయవలసి వస్తుంది. నేను ఎవరో చెప్పారు నాకు తమలపాకులు కింద పెట్టకూడదని, తప్పకుండా నోటెడ్ ఇది. ఎందుకంటే నేను అలంకరణ కిందనే పెట్టాను. ఇక మించి నేను తమలపాకులు అవి కింద పెట్టకుండా చూస్తాను. అలాగే కొంతమంది 3వ శనివారం చేసుకోకూడదు అన్నారు, కానీ నాకైతే అలాంటివి ఏమీ లేదు. ఎప్పుడైనా అమ్మవారి, ప్రతిరోజు అమ్మవారు మన ఇంట్లో ఉంటుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా సెంటిమెంట్ ఉంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోండి. నాకైతే అమ్మవారు ఈ వారం చేసుకునే అనుగ్రహం ఇచ్చింది, అందులో నేను చేసుకున్నాను అనుకుంటున్నాను. మన చేతిలో ఏది ఉండదు. అమ్మవారు మన చేతి ఎప్పుడు చేయించుకోవాలనుకుంటే అప్పుడు చేయించుకుంటారు. అదొక్కటి నమ్మితే మనకి 3వ వారం ఏదో, ఆ వారం 2వ వారమే మంచి వారం, 1వ వారం ఇది, 4వ వారం అది, అలా ఏమీ లేవు నాకు. చక్కగా మనకు చేసుకునే అదృష్టం ఉండాలి, అమ్మవారి శక్తి ఇవ్వాలి, అంతే. అదొక్కటే నాకు తెలుసు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే అదొకటి మనం బిలీవ్ చేయాలంతేను. మళ్ళీ ఏంటంటే ఆదివారం ఉదయం నేను దీపారాధన అది చేసేసి కొంచెం నైవేద్యం పెట్టి మళ్ళీ హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఉద్వాసం చెప్పాలి. ఆ రోజు ఏంటంటే గణపతిని మాత్రమే నేను కదిపాను తప్ప అమ్మవారిని అంటూ ఏం కదపలేదు. సరే మూడో రోజు మళ్ళీ చక్కగా కదుపుదాము అని చెప్పని ఎంత కష్టపడి అలంకరణ చేసామో అంతే కష్టపడి తీస్తాం, కానీ
కొంచెం అయిష్టంగా చేస్తాం అనమాట ఆ పని. చేసేటప్పుడేమో ఇష్టంగా చేస్తాము, తీసేసేటప్పుడేమో కొంచెం అబ్బా మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారు అమ్మవారు, అప్పటిదాకా మనం వేచి చూడాలి అమ్మవారి కోసం, మళ్ళీ ఎంత బాగా చేసుకోవాలి ఏంటి అని అన్నీ ఆలోచించి చేసుకుంటాము. ప్రతి సంవత్సరం మా ఇంటికి ఇలాగే రా తల్లి, ప్రతి శుక్రవారం రా చక్కగాను, నీకంతా మా తోచినట్టుగా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాను తల్లి అని చెప్పని నేను ఆ రోజు ఉద్వాసం చెప్పాను. ఏదైనా సరే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుని ఒక వస్తువు దాచుకోవాలన్నా, జాగ్రత్తగా వాటిని అలా మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా ప్లానింగ్గా అంటే ఉండాలి. మనం అన్నీ కొనుక్కుంటాం, కానీ వాటిని మళ్ళీ అంతే జాగ్రత్తగా వాటిని స్టోర్ చేసుకున్నప్పుడే ఎప్పటికీ మనకు పనికొస్తాయి. ఎందుకంటే ఇవి చాలా ఖర్చు పెట్టే కొనుక్కుంటాం, సింపుల్గా వచ్చేసేవి కాదు. ఏమైనా డెకరేషన్ సంబంధించిన కొన్ని ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల బ్యాక్ డ్రాప్ నేను చీర వేసింది, నా చీరే. ఆ పైప్ స్టాండ్స్ అవి నేను ఎలక్ట్రిక్ షాప్లో 200-300 పెట్టి తెచ్చుకున్నాను అంతేను. లేదు కొన్ని స్టాండ్స్ అవి ఒక 1500-2000 పెట్టి కొనుక్కున్నాం అంటే వాటిని కూడా మనం అంతే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అంటే ఏ రకమైనవి ఎలా మెయింటైన్ చేస్తే మనం చక్కగా ఎప్పటికీ స్టోర్ చేసుకోవచ్చు, ఆ వస్తువు పాడవదు. ముందు అది మెయిన్ అంతేను. ఎందుకంటే అయ్యో పాడేయి, దాన్ని ఎలా సరిగ్గా పెట్టక పాడైతే ఏంటంటే అయ్యో ఎంత కష్టపడి కొనుక్కున్నాం కదా అని మనకే బాధ అనిపిస్తుంది. నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ అని, లేకపోతే అమ్మవారి ఫేసెస్ అని కానీ, తర్వాత ఇంకా జనరల్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను. చాలామంది సందేహం ఏంటంటే మనం కలసంలో నీళ్ళు ఏం చేయాలి అని చెప్పని, కలసంలో చక్కగా మొక్కల్లో వేసేయచ్చు మనం. ఎందుకంటే అందులో మనం పసుపు కుంకుమ అన్నీ వేసాం కాబట్టి మొక్కల్లో పోసేసేయచ్చు చక్కగాను. కొబ్బరికాయలు కూడా ఏం చేయాలి, కలసం మీద పెడతాం కదా కొబ్బరికాయలు, అవి చక్కగా కొట్టి మన ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు హ్యాపీగా, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాం కదా, ఆ కుంకుమ కూడా జాగ్రత్తగా తీసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే రోజు మనం చక్కగా కుంకుమ ఇంట్లో వాళ్ళందరూ ధరించవచ్చు మంచిగాను. అమ్మవారి పాదాల దగ్గర అర్చన చేసుకున్నది కాబట్టి ఇంకా దానికి శక్తి ఉంటుంది కాబట్టి హ్యాపీగా అలా కూడా భద్రపరచుకోవచ్చు. అలాగే అమ్మవారికి వాడిన పువ్వులన్నీ కూడా తొక్కకుండా మనం ఏదైనా మొక్కల్లో కానీ ఎక్కడైనా చెరువులో కానీ కలిపేస్తే మంచిది. మళ్ళీ పీటలు అన్నీ, ఎందుకంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియోని. యాక్చువల్గా టైం చాలా పడుతుంది ఎందుకు అని చెప్పని, ఈ గార్లాండ్స్ వాటి క్లిప్స్ అవి చాలా పెడుతూ ఉంటాం కదా మనం, అవన్నీ తీసి ఒక చోట ముందు ఎక్కడైతే నేను డైనింగ్ టేబుల్ మీద ముందు పూజకి సంబంధించినవన్నీ షేర్ చేశానో ఫస్ట్ వీడియోలోను, ఇప్పుడు మళ్ళీ డైనింగ్ టేబుల్ మీదకి అన్నీ చేరాయి. పూజకి సామాన్లు వెండి వస్తువులు అవి వాడతాం కదా, మళ్ళీ వాటన్నిటిని శుభ్రం చేసుకుని వాటిని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి. మళ్ళీ శారీ కానీ వాటికి ఉన్న పిన్స్ అవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. స్టాండ్లు కింద మ్యాట్లు కానీ ఏమైనా సరేను, ఇలాంటివి ఏంటంటే ఫస్ట్ డస్ట్ పడిపోతాయి మనకి, గార్లాండ్స్ కానీ మ్యాట్స్ కానీ అలాంటివి డస్ట్ పడకుండా నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, పూజకి సంబంధించినవన్నీ పువ్వుల రెక్కలు అవన్నీ కూడా తొక్కకుండా వీటిని ముందు మనం మొక్కల్లో వేసేసుకోవాలి. ఫైనల్గా పూజ గదిలోకి అన్నీ అంటే కింద పెట్టుకున్న విగ్రహాలు అవన్నీ పూజ గదిలోకి వెళ్ళిపోయాయి. ఫస్ట్ డైనింగ్ టేబుల్ మీద చేరనమాట. ఆ తర్వాత ఇక్కడి నుంచి సెగ్రిగేట్ చేసుకోవడం ఒక్కొక్కటి. ముందన్నీ వెండి సామాన్లన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు సర్దుకోవడం, ఇది ఫస్ట్ ప్రియారిటీ అనమాట. ఎందుకంటే పెద్ద పని ఇది క్లీన్ చేసుకోవడం అనేది. తర్వాత అమ్మవారి ఫేసెస్ కానీ అలాగే జడలు, అమ్మవారి నగలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం అంటే అమ్మవారికి అంటూ ప్రత్యేకించి ఒకటి పెట్టేయాలి, మన వస్తువులతో కలుపుకోకూడదు. ఇవన్నీ మనం అమ్మవారి కోసమే అన్నట్టుగా అమ్మవారికి ఏమైతే వాడతామో అవన్నీ ఫేసెస్ కానీ జడలు కానీ నగలు కానీ అన్నీ అమ్మవారికి కలసానికి పెట్టుకునేవి కానీ అన్నీను. అలాగే బొమ్మలు 2 జాగ్రత్తగా వాటికి డస్ట్ పడకుండా, గార్లాండ్స్ అంటే ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ అవి ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒక జాగ్రత్తగా అలా అన్నీ ముందు డైనింగ్ టేబుల్ మీద చేరనమాట. అలాగే మనం కలిసిలో బియ్యం పోసుకుంటాం కదా, దాంతో కూడా చక్కగా పరమాన్నం వండుకోవచ్చు. లేదు కాసినున్న ఇంకా ఏదైనా కొంచెం అటు ఇటుగా అయ్యాయంటే పక్షులకైనా మీరు వేసేయచ్చు. కింద మనం తెల్ల వస్త్రం మీద బియ్యం పోస్తాం కదా, దాని గురించి చెప్తున్నాను. అలాగే కలసంలో నీళ్ళు కూడా మనం చక్కగా పుణ్యం వచ్చిన నీళ్ళు కాదు కాబట్టి కలసల నీళ్ళు కాబట్టి మొక్కల్లో ఎక్కడైనా మనం తొక్కని చోట చక్కగా పోసేసుకోవచ్చు. చెప్పాను కదా నా చెంబు ఇలా జరిగింది అని చెప్పని. సో కానీ డబుల్ టేప్ మాత్రం చాలా బాగా పనికొచ్చింది. అసలు ఒక్క డ్రాప్ నీళ్ళు కూడా రానియకుండా చేసింది ఈ టేప్ పెట్టడం వల్ల. బాగుంది అనిపించింది. కానీ దీన్ని తీసుకెళ్ళి ఒకసారి మాత్రం షాప్లో చూపించి దానికి పరిష్కారం ఏదో చేయాలి నెక్స్ట్ శ్రావణ శుక్రవారానికి. అప్పటి వరకు మనకి ఏం పర్వాలేదు కాబట్టి నేను మామిడి ఆకులను అలాగే అందులో ఉన్న నీళ్ళు అవన్నీ కూడా మొక్కల్లో పోసేసాను. తర్వాత ఇవన్నీ తీసి మా మొక్కల్లోనే వేసేసాను అనమాట. అమ్మయ్య ఇప్పుడు పూజ గది మళ్ళీ నార్మల్గా అయ్యింది, సర్దేశాను అనమాట అంతాను.
చెప్పాను కదా, నా దగ్గర ఒక 5 ఫేస్లు ఉన్నట్టున్నాయి ఇంచుమించును. ఒకటి వెండి ఫేసు, మిగతావన్నీ మామూలుగా ఎల్లో కలర్ ఫేస్లో ఒక 2, 3, అలాగే ఒకటేమో జిఎస్ ప్లే ఫేస్ ఒకటి ఉంది నా దగ్గర. ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఒక ఏదైనా బాక్స్ తీసుకుని అమ్మవారికి సంబంధించిన నగలు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా ఒక బాక్స్ పెట్టుకుని అందులో మనం స్టోర్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఆ స్టోన్స్ అవి ఊడిపోకుండా ఉంటాయి, నల్లబడకుండా ఉంటాయి ఫేస్లు అవిను అన్నీ చక్కగా. మనం ఎప్పుడైనా అవసరమైనా కూడా వెంటనే ఈ బాక్స్లో ఇవి ఉన్నాయి, ఈ బాక్స్లో ఇవి ఉన్నాయి అని చెప్పి పేర్లు రాసుకోవడం కానీ అలా ఏదైనా పెట్టుకోవడం వల్ల మనకే హడావుడిగా ఉంటుంది. లేకపోతే నువ్వు విడిగా పెట్టడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి గట్టిగా పెట్టినా అంటే కొంచెం ఏదైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బాక్స్లో పెట్టి ఏదైనా థర్మోకోల్ షీటో లేకపోతే ఏదైనా కొంచెం ఎటు తొణకకుండా ఉండేది బబుల్ ర్యాప్ పేపర్ అవి ఉంటాయి కదా, అవి ఏమన్నా కూడా పెట్టి చేసేచ్చు. కిరీటము అన్నీ అమ్మవారి లెగ్స్ అంటే యాక్చువల్గా బొమ్మ కోసం ఉన్నవి ఇవన్నీ కూడా నాకు ఒక బాక్స్లో చక్కగా సరిపోయాయి. ఇవన్నీ పెట్టడం వల్ల అమ్మవారి ఫేస్కి ఏమి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. కాబట్టి నేను ఈ బాక్స్లో ఇలా అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే పెద్ద అమ్మవారు చిన్నమ్మవారు ఉన్నాయి కదా, పెద్ద అమ్మవారికి అయితే ఒక పెద్ద కవర్ వేసేద్దామని అనుకున్నాను. చిన్నమ్మవారికి అయితే ఇలాంటిది ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాను, చాలా పెద్దది ఇది. ఇందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ గార్లెండ్స్ అవి చాలా ఉన్నాయి కదా, పైగా ఇది ఏంటంటే కింద రోలర్లా ఉందన్నమాట. ఎక్కడికైనా మనం ఈజీగా మనం మూవ్ చేసేసుకోవచ్చు, మొయ్యక్కర్లేదు ఏమీను. చిన్నమ్మవారిని పెట్టి ఇలా గ్రీన్ మ్యాట్స్ ఉంటాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, అవిను దండలు అన్నీ కూడా ఇందులో చక్కగా పెట్టేసాను. ఎందుకంటే అవి థర్మోకోల్వి, మళ్ళీ అంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ ఇలాంటి పెద్ద బాక్స్లో స్టోర్ చేసేసుకొని పెట్టుకున్నాను. అప్పుడు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని వీటిని జాగ్రత్త పెట్టుకోవచ్చు. సో ఇది ఇలా జరిగింది మా ఇంటి శ్రావణ శుక్రవారం పూజ. ఈ వాళ్ళతోటి పూజకి సంబంధించిన వీడియోస్ అన్నీ అయ్యాయి. రేపు కృష్ణాష్టమికి సంబంధించిన వీడియో షేర్ చేస్తాను, ఆల్రెడీ నేను చేసుకున్నాను. నేను ఎలా అనిపించింది ఏంటి మా ఇంటి శ్రావణ శుక్రవారం పూజ, అలాగే నేను సర్దుకున్న విధానం అన్నీ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. రేపు మళ్ళీ కృష్ణాష్టమికి సంబంధించింది ఇంకొక స్పెషల్ కూడా ఉంది దాంతోపాటు. ఆ రెండు రేపటి వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. ఇప్పటికీ శ్రావణ శుక్రవారం సంబంధించింది అయింది. రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.